ఇప్పుడు జనరల్గా మనం శంకర్ దాదా సినిమాలు చెప్తారనమాట, అవును సార్, ఈజ్ జస్ట్ పేషెంట్, మీరు ఎమోషన్స్ ఏం పెట్టుకోకూడదని. దాని కౌంటర్ చిరంజీవి ఏమో రోగిని ప్రేమించలేని డాక్టర్ కూడా రోగితో సమానం ఆయన అంటారు. సో ఇక్కడ నేను ప్రేమ అనట్లేదు, అట్ ద సేమ్ టైం ఇమోషనల్ కనెక్ట్ అనట్లేదు, బట్ అట్లీస్ట్ ఒక చిన్న ఒక ట్రస్ట్ ఫ్యాక్టర్, అరే డాక్టర్ వచ్చి మాట్లాడితే మాట వల్లే మనకు కొంచెం బెటర్ అయిపోతాం అని ఒక కౌన్సిలింగ్ కానీ ఆ ట్రస్ట్ ఫ్యాక్టర్ కానీ అది ఇప్పుడు అన్ని చోట్ల ఉందంటారు, మీరు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారు? లేదు సార్, అన్ని చోట్ల ఉందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఎందుకంటే అదే సార్, అంటే జనాల్లో అవేర్నెస్ అనేది పెరిగింది సార్. ఇప్పుడు నేను అది చెప్తున్నాను కదా, ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళని తీసుకున్నట్లయితే వాళ్ళు కంప్లీట్గా డాక్టర్ నాలెడ్జ్ని క్వశ్చన్ చేసే సిచ్యువేషన్స్లో ఉంటున్నారు చాలామంది. అది కూడా వాళ్ళు అంటే ఓపిక్గా వాళ్ళకి చెప్పగలుగుతున్నారు డాక్టర్స్. ఆ పేషెన్స్ అనేది డాక్టర్స్ దగ్గర ఉంటుందండి, వాళ్ళు చెప్పగలుగుతున్నారు సార్. అది ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయండి మన దగ్గర? అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి సార్, అన్ని డిపార్ట్మెంట్స్ సంబంధించిన సర్వీసెస్ మన దగ్గర ఉన్నాయి, ఎక్సెప్ట్ కార్డియాలజీ తప్పనించి మిగతా అన్నీ కూడా మనం చేయగలుగుతున్నాం సార్. స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందండి కార్డియాలజీ వద్దు అనుకోవడానికి? లేదు సార్, అంటే యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఇవాళ రేపు ఏంటంటే కార్డియాలజీ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్తో కూడుకున్న పని, అందుకోసం అని చెప్పేసి మనం దానికి పెట్టలేదు సార్. కొంతమంది అంటూ ఉంటారు ఇప్పుడు లైఫ్ స్టైల్ డిసీజెస్ ఉంటాయి, డయాబెటీస్ కానీ బీపీ కానీ, దానికి డాక్టర్లు అవసరం లేదు అంటూ ఉంటారు. అవును సార్, కానీ స్టిల్ జనాలకు భయం ఉంటుంది వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. సో నిజంగా కంప్లీట్గా క్యూర్ చేసే విధంగా డయాబెటీస్ బీపీ ఉంది అంటే కనుక ఎవరు కూడా సరైన రీతిలో సమాధానం చెప్పలేరు, కానీ ఒక కైండ్ ఆఫ్ భరోసా అనేది డాక్టర్ ఇవ్వగలగాలి. అవును సార్, అవును. ఆ భరోసా అనేది లోపిస్తుందని నా అభిప్రాయం. యాజ్ డాక్టర్ మీరేమంటారు? అదేం లోపించట్లేదు సార్, అంటే జనాలకి కంప్లీట్గా అంటే ఏం జరుగుతుంది ఏంటి అనేది చెప్పగలుగుతున్నారండి. జనాలు కూడా ఏమవుతున్నారంటే లైక్ సోషల్ మీడియా ఎఫెక్ట్ అనుకుంటున్నాను నేనైతే. అంటే ఏమవుతుంది, ఒక ఏదో చెట్ల మందో ఇంకోటో అని చెప్పేసి అని అనుకుంటున్నారు. వాటికి వెళ్ళిపోవడం వల్ల అదేమవుతుందంటే, ఏదైతే ఇప్పుడు డయాబెటీసే తీసుకోండి సార్, పేషెంట్కి ఏమవుతుందంటే ఆ రోగం అనేది ఎక్కువ అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ డాక్టర్ దగ్గర రావడం జరుగుతుంది, అట్లా ఇబ్బంది పడుతున్నారండి అంతే. సో ఇదంతా కూడా సోషల్ మీడియాలో ఉన్న ఒక కొన్ని ఆ విధంగా జరుగుతున్నాయి సార్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ సార్. నాకు ఒక ప్రాబ్లం వచ్చింది మీ దగ్గరకు వచ్చా అనుకోండి, నేను ఆల్రెడీ రీసెర్చ్ చేసి వస్తా సార్, నాకు ఏదో ఉంది, ఏదో జరిగింది, ఇది జరిగింది, అది జరిగింది. అవును. మీరు కొంచెం దానికి వ్యత్యాసంగా చెప్పినా కూడా నేను మీకు క్వశ్చన్ చేయడం మొదలు పెట్టేస్తా, అది కాదు ఇది కాదని. నేను నమ్మను. అవును, అలాంటి పేషెంట్స్ మీకు చాలా మంది చాలా మంది తగులుతున్నారు, రోజు తగులుతుంటారు మీకు. ఇలాగే నవ్వుతూ సమాధానం చెప్తారా? అంటే చెప్పాలి కదా, తప్పదు. బికాస్ ఆఫ్ మేము సర్వీస్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి తప్పదు సార్. Like and subscribe Eagle Media Works.